Hello everyone, welcome to Success Institute. గత వీడియోలో అనౌన్స్ చేసిన విధంగా ఈ రోజు నుండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఆన్లైన్ పెయిడ్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఈ వీడియోలో ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డిలో పరీక్షా విధానము, అందులో అర్థమెటిక్ గురించి చెప్పడం జరుగుతుంది. అర్థమెటిక్ సిలబస్ విశ్లేషణ మరియు క్లాస్ చెప్పడం జరుగుతుందండి. గతంలో చెప్పుకున్న విధంగా మనకు ఆర్ఆర్బికి మీకు ఆర్ఆర్బిలో అర్థమెటిక్ 30 మార్క్స్, అర్థమెటిక్ 30 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్ అండి. ఇది మీకున్న పేపర్లో సిలబస్. టోటల్గా 100 మార్క్స్, 30 + 30 + 30 100 మార్క్స్ ప్లస్ దీని యొక్క టైం ఏంటంటే 90 మినిట్స్ అండి. టైం 90 మినిట్స్. ఆల్రెడీ చాలామంది ఎగ్జామ్స్ అంటే ఇంకా వేరే అటెంప్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ప్రీవియస్ స్టూడెంట్స్ కానీ మళ్ళీ ఇప్పుడున్న టైంను వేస్ట్ చేసుకొని మనకు December 15th నుండి స్టార్ట్ అవుతుంది ఆర్ఆర్బి ఎగ్జామ్స్. అంటే మీకు December 1st వీక్లో హాల్ టికెట్స్ వస్తాయండి. కాబట్టి ఈ రోజు నుండి షెడ్యూల్ చేసుకున్న మీరు ఈజీగా రీచ్ కాగలుగుతారండి. మీకు ఎన్ని 100 మార్క్స్ పేపరు 90 మినిట్స్, 100 మార్క్స్ పేపరు 90 మినిట్స్. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్. ఇందులో అర్థమెటిక్లో టాపిక్స్ అన్నీ ఇవి టాపిక్స్ చెప్తాను. రీజనింగ్, జనరల్ అవేర్నెస్లో మీరు ఏంటి మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఆ విధంగా ఉంటాయి. కాకపోతే మీరు ఈ రోజు నుండి ఏంటంటే ఒకటి మీ కాన్సెప్ట్ పెట్టుకోవాలి. కంపల్సరీ ఆర్ఆర్బి లిస్ట్లో నేను ఉండాలి అనేది ఒకటి ఫస్ట్ పెట్టుకోండి కాన్సెప్ట్. ఆర్ఆర్బి జాబ్ ఎవరైతే ఆర్ఆర్బి ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఆర్ఆర్బి లిస్ట్లో నా పేరు ఉండాలి అంటే దానికోసం ఏం చేయాలి అంటే ఒక సిస్టమేటిక్ వేలో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అంటే మీ యొక్క డైలీ షెడ్యూల్ ఏ టైంకి క్లాసెస్ కానీ మీ యొక్క డైలీ షెడ్యూల్ ఏ రోజు ఆ రోజు ఒక షెడ్యూల్ మీరు ఈ రోజు నుండే ఒక నోట్బుక్ కానీ డైరీ కానీ ఒక పేపర్లో కానీ రాసుకోండి. ఏ టైంకి ఏం చేస్తున్నారు, ఏ షెడ్యూల్ ఎట్లా ప్లాన్ చేసుకున్నారు. ఒక 3 days మీరు షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి. మీకు ఇంకెంత టైం వేస్ట్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఆ 3 days తర్వాత ఆ 3 days షెడ్యూల్ చూసుకోండి, ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఇంకా ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేది మీకు అర్థమవుతుందండి. కాబట్టి ఒక సిస్టమేటిక్ మీరు ఖచ్చితంగా నా పేరు అందులో ఉండాలి లిస్ట్లో అంటే దానికి ఏం చేయాలి, వేరే ఏమైనా మార్గం ఉందా? లేదు. ఓన్లీ ప్రిపరేషన్, ప్రాక్టీస్, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అట్లని నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే అవుట్ ఆఫ్ సిలబస్ కాదు, విత్ ఇన్ ద సిలబస్ ప్రాక్టీస్ చేయాలంటే మనకు ఒక గైడ్లైన్స్ అవసరం, ఒక గైడ్ అవసరం. కాబట్టి దాని కొరకు మేము ఇవ్వబోయే కోచింగ్లో మీకు ఎట్లా ఉంటుందంటే ఈరోజు సపోజ్ నేను ప్యూర్ మ్యాథ్స్లో ట్రిగనామెట్రీ అనే టాపిక్ స్టార్ట్ చేస్తాను. ట్రిగనామెట్రీ అనే టాపిక్ స్టార్ట్ చేశాను అంటే అందులో క్లాస్ ఇవ్వడం జరుగుతుందండి. లైవ్ క్లాస్ ఇస్తాం మీకు. చెప్పగానే అందులోనే మీకు టాపిక్ వైజ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. టాపిక్ వైజ్ టెస్ట్ మన వెబ్సైట్లో ఎవరైతే రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ కోర్స్కి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి టాపిక్ వైజ్ టెస్ట్ ఏంటి ఆ టాపిక్ వైజ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది డైలీ. ప్లస్ మళ్ళీ క్విజ్ కూడా కండక్ట్ చేస్తామండి. టాపిక్ వైజ్ టెస్ట్, క్విజ్ క్వశ్చన్స్ కొన్ని. క్విజ్ అంటే అదే టాపిక్లో అంటే ఇంకా మీకు దాని మీద గ్రిప్ రావడానికి. ప్లస్ మళ్ళీ వీక్లీ మనకు ఒక 10-15 డేస్కి ఒక గ్రాండ్ టెస్ట్ వస్తుంది. మీకు ఎండింగ్లో మార్క్ టెస్ట్లు వస్తాయి. మార్క్ టెస్ట్ కానీ మోడల్ టెస్ట్ మొత్తం అన్నీ కలిపేసి మార్క్ టెస్ట్, మోడల్ టెస్ట్ ఆ విధంగా వస్తాయి.
మళ్ళీ మీకు పీడిఎఫ్ మెటీరియల్ కూడా మన వెబ్సైట్లో ఆ టాపిక్ సంబంధించిన వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. మీకు ఇందులో క్లాస్లో మ్యాక్సిమం చెప్పేస్తాం మెటీరియల్, ప్లస్ అది నోట్ చేసుకుంటూ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా పీడిఎఫ్ మెటీరియల్ పెట్టడం జరుగుతుంది. ప్లస్ మీరు నంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇక్కడ మేము కవర్ చేస్తామండి. దానికి కొంచెం మీరు ఇంకొంచెం ప్రయత్నం చేయడానికి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రా చేస్తే ఆటోమేటిక్గా మీ ప్రిపరేషన్ జరుగుతుంది. మీ ప్రిపరేషన్ కోసం ఇక్కడ మేము ఇవ్వబడేటి ఇటు క్లాసెస్, ఈ టాపిక్ వైజ్ టెస్ట్, క్విజ్ ప్లస్ గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది, మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది యూటిలైజ్ చేసుకోండి. ఇంకా రిజిస్టర్ కాని వాళ్ళు ఉంటే, ఆల్రెడీ చాలామంది రిజిస్టర్ అయ్యారు, రిజిస్టర్ కాని వాళ్ళు ఉంటే రిజిస్టర్ కండి ఉంది. మీరు కింద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్ కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మొబైల్ నెంబర్ కానీ ఫోన్ చేయొచ్చండి. ఒకటి మీరు కాన్సెప్ట్ పెట్టుకోండి, ఖచ్చితంగా ఒక గైడ్ పెట్టుకోండి. ఏంటి, ఈ రోజు నుండి నేను ఆర్ఆర్బీలో మనకు కావాలి కంపల్సరీ, అందులో నా నేమ్ ఉండాలి, అంటే ఆ జాబ్ కొట్టాలి అంటే దానికి కావాల్సింది ఏంటి వేరే ఎలాంటి ఆల్టర్నేట్ లేదు, మనకు ప్రిపేర్ కావాలి. అందులో మనకి ఏంటి 100 మార్క్స్ ఉన్నాయండి. 100 మార్క్స్కి మ్యాక్సిమం అర్థమెటిక్ 30, రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్. అంటే ఫస్ట్ మీరు ఈ టాపిక్స్ కంప్లీట్ అయినాక, మనకు సిలబస్ కంప్లీట్ అయిపోయినాక ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ చేసినాక ప్రిపరేషన్ విధానం ఎట్లుంటుందంటే ఫస్ట్ ప్రతి టాపిక్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసినాక ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేయాలి. లాస్ట్ ఎగ్జామ్ కంటే 1 మంత్ బిఫోర్ ఆర్ 15 డేస్ బిఫోర్ మొత్తము ప్రీవియస్ ఇయర్ పేపర్ చేస్తూ ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుంటే అప్పుడు మన ప్రిపరేషన్ ఏదా ఉంది అనేది తెలుస్తుంది. మళ్ళీ మేము చేసే ఈ టాపిక్ వైజ్ టెస్ట్లో పెడతాం కదా, అప్పుడు మీ నుండి ఏమన్నా మీకు ఎక్కడెక్కడ డిమెరిట్స్ ఉన్నాయో అవి కూడా చెప్పడం జరుగుతుంది. ఇట్లా ప్రిపేర్ కావాలి, ఇక్కడ కొంచెం వీక్ ఉన్నావు, ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నావు, ఇట్లా అది చెప్పడం జరుగుతుందండి. ఇది యూజ్ చేసుకోండి. మళ్ళీ మీరు చాలా ముఖ్యంగా ఇప్పుడు ఆర్ఆర్బీ ప్రిపేర్ అవుతున్నారు, కోచింగ్ తీసుకుంటున్నారు, ఓకే ప్రిపేర్ కానీ అందరు ఏం చేస్తున్నావు నేను ఆర్ఆర్బీ అట్లా కాకుండా మీరు ఏం చేస్తున్నారు అనేది మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు, మీకు జాబ్ వచ్చేదాకా కూడా తెలియదు. అంత సీక్రెట్ మెయింటైన్ చేసుకుంటూ మీరు ప్రిపేర్ కండి. మీ మైండ్లో కూడా ఎప్పుడు ప్రిపరేషన్ విధానం గురించే మైండ్లో తిరగాలండి. ఈరోజు ఏ టాపిక్ చదివాను, ఇంకా అందులో డెప్త్ ఏంటి, ఇంకా ఏం చదవాలి, ఇంకా ఏ రూట్ ఎంత కవర్ చేయాలి, డైలీ ఒకటి జనరల్ అవేర్నెస్ గురించి కూడా. అంటే మీరు ఒక షెడ్యూల్, నేను చెప్పాను ఫస్ట్ షెడ్యూల్ పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి. అర్థమెటిక్ ఇంత టైము, రీజనింగ్ మీకు కొందరికి జనరల్ అవేర్నెస్ ఎక్కువ గ్రిప్ ఉంటుంది, అర్థమెటిక్ గ్రిప్ ఉంటుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, జనరల్ అవేర్నెస్ ఎక్కువ గ్రిప్ ఉంటుంది, ఆటోమేటిక్గా ఎక్కువ టైం పెట్టుకోండి. మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, జనరల్ అట్లా మీ కెపాసిటీని బట్టి షెడ్యూల్ తయారు చేసుకోండి. ఒకవేళ మీకు ఒక 1 వీక్ తర్వాత తెలుస్తుంది షెడ్యూల్లో ఏమైనా ఒక 1 వీక్ తర్వాత మీరు మొత్తం 1 వీక్ షెడ్యూల్ తిరిగేసుకుంటే అప్పుడు మళ్ళీ మీకే అర్థమవుతుంది ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఏమైనా టైం వేస్ట్ అవుతుందా, ఎక్కడ ఏం చేంజ్ చేయాలి, అదొకటి ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. మీ యొక్క ప్రిపరేషన్ విధానానికి ఒక గైడ్ అవసరం. కాబట్టి ఇప్పుడు మనకు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఆఫ్లైన్ ఇచ్చే అవకాశము లేదు, కాబట్టి ఆన్లైన్ బ్యాచ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకే, టుడే ఇది ప్రిపరేషన్ విధానం అండి, ప్రిపేర్ కాండి. ఓకే, నెక్స్ట్ ఐ ఆమ్ సతీష్, ఐ ఆమ్ సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. ఈరోజు మీకు అర్థమెటిక్ సిలబస్ గురించి చెప్తాను, మరియు ఈ యొక్క అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ సిలబస్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి యొక్క అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ సిలబస్ గురించి వివరించడం జరుగుతుందండి. ప్లస్ ఒక టాపిక్ కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే, ఆల్రెడీ మీకు అందరికీ తెలిసి ఉంటుంది, మళ్ళీ ఒకసారి కంపల్సరీ టాపిక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. చూడండి, అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అర్థమెటిక్లో మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్లో టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు మెయిన్గా బేస్, అర్థమెటిక్కి బేస్ టాపిక్. ఇది లేకుండా మిగతా టాపిక్ చేయడం కష్టం. బట్ ఫస్ట్ ప్రిపేర్ కావాల్సింది పర్సెంటేజెస్. ఫస్ట్ టాపిక్ పర్సెంటేజ్. ఏంటండి పర్సెంటేజ్ అనగానే మీరు ఏమంటారు, మీరు ఇప్పుడు ఆర్ఆర్బీ కానీ ఇంకా ఏదైనా జాబ్స్కి అప్లై చేసేటప్పుడు మీ యొక్క 10th కానీ ఇంటర్లో కానీ పర్సెంటేజ్ ఎంత అని అక్కడ రాయమంటారు. కొన్ని వచ్చిన మార్క్స్ ప్లస్ అది పర్సెంటేజ్ రూపంలో కూడా రాయమంటారు. అప్పుడు ఏం చేస్తారు, వాటిని పర్సెంటేజ్. ఇప్పుడు ఇంటర్లో సపోజ్ 1000 మార్క్స్ ఉన్నాయనుకోండి,
ఇంటర్లో టోటల్ ఎంత 1000 మార్క్స్, మీకు 600 వచ్చినాయి అనుకోండి, ఎంత రాస్తారు 60% అని రాస్తారు. ఒకవేళ 650 వచ్చినాయి అనుకోండి, ఎంత రాస్తారు 65%. అంటే పర్సెంటేజ్ అనేది డైలీ లైఫ్ ప్లస్ పర్సెంటేజ్ ఈజ్ బేస్ టాపిక్ ఈజ్ పిల్లర్ టు ద ఆల్ టాపిక్స్ ఆఫ్ ది అర్థమెటిక్ పర్సెంటేజెస్. దాని గురించి మనం టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుందండి. ప్లస్ మీకు మ్యాక్సిమం ఈజీ వేలో ఏ విధంగా చేయాలి, ఈజీ వేలో చేయాలి, గ్రిప్ రావాలి, మళ్ళీ దాని గురించి మీకు సింపుల్ టెక్నిక్గా చెప్పడం జరుగుతుందండి. ఎలాంటి టెన్షన్ పడకండి. నెక్స్ట్ పర్సెంటేజ్ తర్వాత ఇంకా ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు. మీరు ఏదైనా వస్తువు కొన్నారనుకోండి, లాభం ఎంత నష్టం ఎంత, ఏదైనా తీసుకున్నారనుకోండి ఆలోచిస్తారు ప్రతి డైలీ లైఫ్లో లాభ నష్టాలు. తర్వాత ఏంటి, డిస్కౌంట్ అనగానే మనకు గుర్తుకొచ్చేది డిమార్ట్ ఏంటండి, డిస్కౌంట్ మార్ట్ పేరులోనే ఉంది. డిస్కౌంట్స్ గురించి కూడా మనకు కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుండి పర్సెంటేజెస్ ఉంది. మనకు 1 or 2 క్వశ్చన్స్, 2 పర్సెంటేజ్లో కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవుతాయి, 2 or 3 క్వశ్చన్స్ రావచ్చు. మొత్తం మనకు 30 క్వశ్చన్స్ అర్థమెటిక్. ఏ టాపిక్ను మనం అవాయిడ్ చేయాలి, ప్రతి టాపిక్ నుండి క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఏది ఆర్ఆర్బీలో. ఓకే, డిస్కౌంట్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వినుంటారు మీరు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి ఏంటి తెలుగులో వచ్చేస్తే పర్సెంటేజ్ అంటే శాతాలు, లాభ నష్టాలు, డిస్కౌంట్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి, వడ్డీల గురించి చదువుతాం. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అండి. తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్. ఇవన్నీ టాపిక్స్ ఒక పర్సెంటేజ్ మీద డిపెండ్ అవును ఉంటాయి. పర్సెంటేజ్ వస్తే ఇవన్నీ ఈజీగా చేయొచ్చు మీరు. తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతము. రేషియో అండ్ ప్రపోర్షన్ మీదనే ఏది రేషియో ఎట్లా మనం పోల్చుతాం. రేషియో అంటే ఏంటి, పోల్చడం. ప్రభాస్ యొక్క హైట్ ఎంత, ప్రభాస్ రానాకు పోల్స్తారు. ఓకే, ఆ విధంగా అంటే వాళ్ళ యొక్క హైట్ల యొక్క నిష్పత్తి ఎంత, పోల్చడం. రేషియో అండ్ ప్రపోర్షన్. పార్ట్నర్షిప్ ఏంటంటే భాగస్వామ్యం, దానికి రిలేటెడ్గా ఉంటుంది. ఏజెస్, వయస్సులు. ఓకే, ఇలాంటి టాపిక్స్. నెక్స్ట్ యావరేజెస్, ఇంపార్టెంట్ టాపిక్ ఇట్ ఈజ్ ఆల్సో. సరాసరి, యావరేజెస్ పైనే అలిగేషన్స్ అండ్ మిక్చర్స్. ఇదంతా ఒక పార్ట్ అండి. ఇదొక పార్ట్. ఈ విధంగా పార్ట్స్ వైజ్ మీరు గుర్తుపెట్టుకుంటే. నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్, కాలము మరియు పని. దానిపైనే పైప్స్ అండ్ సిస్టమ్స్ ఆధారపడి ఉంటుందండి. అది నేర్చుకోండి. తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, మీరు ట్రైన్లో వెళ్తారు, టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరము, దానికి రిలేటెడ్గా ట్రైన్స్ బోట్స్ ఉంటుందండి. తర్వాత నంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ ఇంపార్టెంట్ అండి. దీంట్లోనే మనకేంటి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఎల్సిఎం అండ్ హెచ్సిఎం వస్తే ఆ విధంగా చేయాలి. డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్. తర్వాత ఇంకో టాపిక్ మెన్సురేషన్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఫర్ అర్థమెటిక్. మెన్సురేషన్ ఇది ఒకటి ఫార్ములా బేస్డ్ మనకి. అందులో నంబర్ ఆఫ్ ఫార్ములాస్ వస్తే మీరు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇవన్నీ ఏంటి, ఫార్ములా బేస్డ్, షార్ట్ కట్స్, రకరకాలుగా మనం చేయొచ్చండి. టాపిక్ గ్రిప్ కావాలి, మెన్సురేషన్. ఇవంతా అర్థమెటిక్. ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేస్తే మనకు ఆర్ఆర్బీలో ప్యూర్ మ్యాథ్స్లో ట్రిగనామెట్రీ ఒక టాపిక్ పెట్టిండు. ట్రిగనామెట్రీ అండ్ జామెట్రీ, బేసిక్ ఆల్జిబ్రా, బేసిక్ స్టాటిస్టిక్స్. ట్రిగనామెట్రీ, జామెట్రీ, బేసిక్ ఆల్జిబ్రా, బేసిక్ స్టాటిస్టిక్స్. ఇదంతా కలిపి ఈ టాపిక్స్ నేర్చుకుంటే మనకి ఎన్ని మార్క్స్ కవర్ అవుతాయి, 30 మార్క్స్ కవర్ అవుతాయండి. 30 మార్క్స్ అర్థమెటిక్ మొత్తం 30 మార్క్స్. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంట్. మేము చెప్పేటప్పుడు ప్రతి టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఏంటి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది కూడా చెప్తాను. కాకపోతే 1 or 2 మార్క్స్ లాస్ట్ ఇయర్కి అటు ఇటు ఒక దాంట్లో ఒకసారి పర్సెంటేజ్లో ఎక్కువ రావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో తక్కువ రావచ్చు. అట్లా ఇది వెయిటేజ్ చాప్టర్ మాత్రం పర్సెంటేజ్ వెయిటేజ్ చాప్టరే. ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. డిస్కౌంట్స్ 1 క్వశ్చన్ వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 or 2, సింపుల్ ఇంట్రెస్ట్ 1 క్వశ్చన్, రేషియో అండ్ ప్రపోర్షన్ 1 or 2 వస్తుంది. ఈ విధంగా ప్రతి టాపిక్ కవర్ అవుతుందండి. ఓకే, టుడే వి విల్ స్టార్ట్ ప్యూర్ మ్యాథ్స్ స్టార్ట్ చేస్తున్నా అండి. అందులో ట్రిగనామెట్రీ. చాలామంది ట్రిగనామెట్రీ అంటేనే పారిపోతారు.
చాలామంది ట్రిగనామెట్రీని చూసి చక్కగా ఎంపీసీ బదులు వేరే కోర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈజీ అండి, ఈజీ ప్రాసెస్లో చెప్తాను మీకు. ఇందులో ఇది మనకు డిసైడ్ చేస్తుంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కానీ వాళ్ళు. ఎందుకంటే ట్రిగనామెట్రీలో 2 బిట్స్ వచ్చాయండి, 2 బిట్స్ ఆర్ 3 బిట్స్ వచ్చినాయి. అవి వదిలిపెట్టాలి అనుకోండి కష్టం అవుతుంది. కాబట్టి ఈజీ మెథడ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే. కొందరు అనుకుంటారు నేను ఎవరి కోసమో ప్రిపేర్ అవుతున్నా, ఎవరి కోసం కాదు, మీకోసమే ప్రిపేర్ అవుతున్నారు. మీరు ఇప్పుడు జాగ్రత్తగా కొంచెం టైం సెట్ చేసుకొని మంచిగా ప్రిపరేషన్ చేస్తే రేపు మంచి లైఫ్ వస్తుందండి. ఆర్ఆర్బి తర్వాత లైఫ్ టైము హాయిగా ఉంటారు. సే ట్రిగనామెట్రీ. త్రికోణమితి పేరులోనే ఉంది. త్రికోణమితి పేరులోనే ఉంది. త్రికోణమితి, ట్రిగనామెట్రీ, ట్రిగనాన్ గ్రీక్ వర్డ్ అండి ఇది. ట్రిగనాన్ మెట్రీ, మెట్రాన్, ట్రిగనాన్ మెట్రాన్ నుండి ట్రిగోనమెట్రీ అనేది ట్రిగనామెట్రీ అనే వర్డ్ తీసుకురావడం జరిగింది. ట్రిగనాన్ పేరులోనే ఉంది. ట్రిగనాన్ ట్రై, మెట్రీ కొలతలు. త్రికోణమితి అంటే ఏంటంటే త్రిభుజములోని 3 కోణాల కొలతల గురించి చదివే శాస్త్రాన్ని త్రికోణమితి అంటాము. ద స్టడీ అబౌట్ ది మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్, మెజర్మెంట్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. ద స్టడీ అబౌట్ ది మెజర్మెంట్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ ఏ ట్రిగనామెట్రీ. ఏంటి? త్రిభుజంలోని 3 కోణాల కొలతల గురించి చదివే శాస్త్రం. కాబట్టి ఇక్కడ మనకు అవసరం లేదు, ఇందులో డైరెక్ట్ మనము ఫార్ములాస్ అసలు ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఏంటి నేర్చుకొని మనము దాని మీద ప్రాబ్లమ్స్ చేద్దామండి. వాట్ ఆర్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్? ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఏంటండి? త్రికోణమితీయ నిష్పత్తులు ఏంటి అంటే సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసెక్ టీటా, సెక్ టీటా, కాట్ టీటా ఆర్ ది ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, త్రికోణమితీయ నిష్పత్తులు. వీటిని ఎందులో డిఫైన్ చేస్తామండి? ఒక లంబకోణ త్రిభుజంలో డిఫైన్ చేస్తాం. లంబకోణ త్రిభుజంలో దీస్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సపోజ్ ఇట్ ఈస్ అన్ యాంగిల్, ద ఆపోజిట్ ఆఫ్ దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్ అంటాం. ఇదేంటి? లంబకోణ త్రిభుజం. ఈ యాంగిల్ ఎంత? 90 degrees. ఇదేంటి? 90. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది 90 degrees, ఇది ఒక యాంగిల్. ఈ యాంగిల్కి అపోజిట్ ఉన్నదాన్ని ఏమంటాం? ఆపోజిట్ సైడ్, ఎదుటి భుజము. ఆపోజిట్ సైడ్, ఎదుటి భుజము. ఇది ఏంటండి? అడ్జసెంట్ సైడ్, ఆసన్న భుజము. ఎప్పుడైనా లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉన్నదాన్ని ఏమంటాం? కర్ణము. ఏమంటాం? కర్ణము. హైపటీనియస్ కర్ణం. ఓకే. వీటి నుండి మనం డిఫైన్ చేస్తాం సైన్ టీటా కాస్టం. సైన్ టీటాని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ఆపోజిట్ సైడ్ బై హైపటీనియస్, ఎదుటి భుజము బై కర్ణము. ఇవన్నీ చాలామందికి తెలుసు, కాకపోతే మళ్ళీ ఒక్కసారి తెలుసుకోవాలండి. తెలుసుకున్నాక డెప్త్కి వెళ్దాం. ఎదుటి భుజము బై కర్ణము. కాస్ టీటా ఏంటి? అడ్జసెంట్ బై హైపటీనియస్. ఇవన్నీ ఏంటి? ఇది ఎందులో డిఫైన్ చేస్తాం? లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. కాస్ టీటా ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపటీనియస్, ఆసన్న భుజము బై కర్ణము. తెలుగులో కూడా ఎందుకు చెప్పాల్సిందంటే మనకు ఆర్ఆర్బి పేపరు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అవి రెండు కల్పించిందండి. తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. కాబట్టి మేము కూడా చెప్పాం బైలింగ్ వల్ల చెప్తామని, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. ఆసన భుజము బై కర్ణము. టాన్ టీటా ఏంటండి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఎటు భుజము బై ఆసన్న భుజము. తర్వాత కొసెక్ టీటా చూడండి. కొసెక్ టీటా ఏంటంటే సైన్కి ఆపోజిట్ అని చదువుతాం. సైన్కి ఆపోజిట్ అంటే హైపటీనియస్ బై ఆపోజిట్ సైడ్, కర్ణము బై ఎదుటి భుజము.
కర్ణము బై ఎదుటి భుజము. సెక్ టీటా హైపోటీనియస్ బై అడ్జసెంట్ సైడ్, కర్ణము బై ఆసన్న భుజము. కాట్ టీటా అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, ఆసన్న భుజము బై ఎదుటి భుజము. కాట్ టీటా. ఇవి ఏంటి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, cosec theta, sec theta, cot theta are the trigonometric functions. These are defined in a right angle triangle. Always sin theta అంటే ఏంటండి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనియస్. cos theta అంటే ఏంటి అడ్జసెంట్ బై హైపోటెనియస్. tan theta ఆపోజిట్ బై అడ్జసెంట్. cosec theta హైపోటెనియస్ బై ఆపోజిట్ సైడ్. sec theta హైపోటెనియస్ బై అడ్జసెంట్ సైడ్. cot theta అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇవి మామూలుగా నేర్చుకోవాలి మీరు. ఒకవేళ ఓకే, వీటి మధ్య రిలేషన్స్ చూద్దాం నెక్స్ట్. వీటి మధ్య రిలేషన్స్ ఇవి ఐడియా ఉండాలి అందరికీ. ఎప్పుడైనా చూడండి, ఇక్కడ చూస్తూనే తెలుస్తుంది మనకు. సైన్ టీటా చాలా ఇంపార్టెంట్, ఈ రిలేషన్స్ ఇంపార్టెంట్. ఇంటూ కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సైన్కి ఆపోజిట్ ఏంటి కొసెక్. సైన్ టీటా ఇంటూ కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ 1. ఎందుకు సైన్ టీటా అంటే భుజము బై కర్ణము, కొసెక్ టీటా అంటే కర్ణము బై ఇది. రెండు క్యాన్సల్ అయిపోతే ఏమవుతుంది 1 వస్తుంది. అంటే ఎప్పుడైనా ఇప్పటి నుండి సైన్ టీటాని ఏం రాయొచ్చు అని అంటే చూడండి, సైన్ టీటా ఇంటూ కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సైన్ టీటాని ఏం రాయొచ్చు అంటే 1 బై కొసెక్ టీటా. లేదు అని అంటే కొసెక్ టీటాని ఏం రాయొచ్చు 1 బై సైన్ టీటా. మనకు ప్రాబ్లమ్స్లో అవసరాన్ని బట్టి రాస్తాం. ఇక్కడ అది ఐడియా ఉంటే మనకు అవసరాన్ని బట్టి రాస్తాం. సైన్ టీటా ఇంటూ కొసెక్ టీటా ఎంతనండి 1. సైన్ టీటాని ఏం రాయొచ్చు 1 బై కొసెక్ టీటా. కొసెక్ టీటాని ఏం రాయొచ్చు 1 బై సైన్ టీటా. అట్లే కాస్ టీటా ఇంటూ సెక్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సైన్ టీటా ఇంటూ కొసెక్ టీటా 1. కాస్ టీటా ఇంటూ సెక్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎందుకు కాస్ అంటే ఏంటి ఆసన భుజం బై కర్ణం, సెక్ అంటే ఏంటి కర్ణము బై ఆసనం. అండ్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై సెక్ టీటా ఆర్ సెక్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కాస్ టీటా. 1 బై కాస్ టీటా ఇది ఐడియా ఉండాలి. ఇంకోటి టాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. టాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కాట్ టీటా ఆర్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై టాన్ టీటా. ఇది నాన్ మ్యాథ్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి. టాన్ టీటా ఇంటూ కాట్ టీటా. ఇక్కడ మనం ఇప్పటివరకు ఏంటి బేసిక్లో ఇవి మామూలుగా ట్రిగనామెట్రీ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఐడియా ఉండాల్సింది. ఏంటి ట్రిగనామెట్రిక్, వాట్ ఆర్ ది ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్? సైన్, కాస్, టాన్, కొసెక్, సెక్, కాట్ ఆర్ ది ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. సైన్ టీటా ఏంటి ఎట్లా డిఫైన్ చేస్తాం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇదేంటి 90 డిగ్రీస్. 90 డిగ్రీస్కి అపోజిట్ ఉన్నదాన్ని ఏమంటాం? కర్ణము అంటాం, హైపోటెనియస్. ఈ యాంగిల్కి ఎదురుగా ఉన్నదాన్ని ఏమంటాం? ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్. ఇక్కడ సైన్ టీటా అంటే ఏంటండి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనియస్, ఎటు భుజము బై కర్ణము. కాస్ టీటా అంటే ఏంటండి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనియస్, ఆసన భుజము బై కర్ణము. టాన్ టీటా అంటే ఏంటండి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఎటు భుజము బై ఆసన భుజం. కొసెక్ ఏంటి? సైన్కి ఆపోజిట్, హైపోటెనియస్ బై ఆపోజిట్ సైడ్. సెక్ ఏంటి? కాస్కి ఆపోజిట్, హైపోటెనియస్ బై అడ్జసెంట్. కాట్ ఏంటి? టాన్కి ఆపోజిట్, కాబట్టి అడ్జసెంట్ బై ఆపోజిట్. కాబట్టి ఇక్కడ ఏంటి? సైన్ టీటా ఇంటూ వీటి మధ్య రిలేషన్ ఏమొస్తుంది? సైన్ టీటా ఇంటూ కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆర్ సైన్ టీటా కెన్ బి రిటన్ యాజ్ 1 బై కొసెక్ టీటా, కొసెక్ టీటా కెన్ బి రిటన్ యాజ్ 1 బై సైన్ టీటా. అట్లే కాస్ టీటా ఇంటూ సెక్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. వాటి మధ్య రిలేషన్ కాస్ టీటా ఇంటూ సెక్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సెక్ టీటా, సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ టీటా. టాన్ టీటా ఇంటూ 1 బై కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. టాన్ టీటా అంటే 1 బై కాట్ టీటా, కాట్ టీటా ఈజ్ 1 బై టాన్ టీటా, టాన్ టీటా ఈజ్ 1. ఇవి బేసిక్ మీకు ఐడియా ఉండాలి. ఇంకా వీటి మధ్య రిలేషన్స్ చూద్దామండి. ఇది యూనివర్సల్ ఫార్ములా ట్రిగనామెట్రీలో. సైన్కి కాస్కి మధ్య రిలేషన్ ఏంటి అంటాడు. సైన్కి కాస్కి మధ్య రిలేషన్ ఏంటి అంటే
sin square theta plus cos square theta is equals to 1. చాలా సార్లు చూసుంటారండి. sin square theta plus cos square theta is equals to 1. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అండి ట్రిగనామెట్రీలో. మనకి ఎగ్జామ్లో అప్పుడప్పుడు ఈ విధంగా ఇస్తాడు, సైన్ స్క్వేర్ 15 ప్లస్ కాస్ స్క్వేర్ 15 అంటాడు. డైరెక్ట్ ఏం రాయాలి 1. ఏదైనా ఉండని అండి, ఇక్కడ సేమ్ ఉంటే ఏం రాయాలి 1. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ 1. సైన్ స్క్వేర్ 275 ప్లస్ కాస్ స్క్వేర్ 275 ఎంతనండి 1. సైన్ స్క్వేర్ కే ప్లస్ కాస్ స్క్వేర్ కే ఎంతనండి 1. ఏంటి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్కి కాస్కి మధ్య రిలేషన్ అంటే ఏం చెప్పాలి, ద రిలేషన్ బిట్వీన్ సైన్ అండ్ కాస్, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని ఏ విధంగా అయినా అనొచ్చు, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని కూడా అనొచ్చు. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇంకా దీని నుండి మనకు అవసరాన్ని బట్టి దీన్ని ఫార్ములాస్ వైజ్ సైన్ స్క్వేర్ టీటాని ఏం రాయొచ్చు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా, ఆర్ కాస్ స్క్వేర్ టీటాని ఏం రాయొచ్చు 1 మైనస్ సైన్ స్క్వేర్. అవసరాన్ని బట్టి దీని నుండి తీసుకొచ్చుకుంటాం. మేజర్గా ఇది మనకు ఫార్ములా. ఇంకోటి సెక్కి ట్యాన్కి మధ్య సంబంధం. సెక్కి ట్యాన్కి మధ్య సంబంధం సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. దీన్నే మనము ఈ ఫార్ములా నుండి సింప్లిఫికేషన్ చేసుకుంటే సెకండ్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా. ఎందుకంటే సెకండ్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా అటుపోతే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. లేదు ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు రాస్తే ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1 అవుతుంది. ప్లస్ 1 ఇటు వస్తే మైనస్ 1, సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1. ఇది సెక్కి ట్యాన్కి. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలండి, సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఎప్పుడైనా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఏం రాయొచ్చండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మీకు ఇందులోనే ఒక క్వశ్చన్ తయారు చేసి అడుగుతాడు మీకు ఆర్ఆర్బిలో. అంటే దీన్ని ఏం రాయొచ్చు సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఇంటూ సెక్ టీటా మైనస్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు దీని నుండి సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 1 బై సెక్ టీటా మైనస్ ట్యాన్ టీటా, 1 బై సెక్ టీటా మైనస్ ట్యాన్ టీటా, ఆర్ సెక్ టీటా మైనస్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు సెక్ టీటా మైనస్ ట్యాన్ టీటాని ఏం రాయొచ్చండి 1 బై సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటా, 1 బై సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటా. సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఇక్కడ మనకు డైరెక్ట్ ఇస్తాడు, సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు డాష్ ఆప్షన్స్ ఇస్తాడు. ఏం రాయొచ్చు సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటాను 1 బై సెక్ టీటా మైనస్ ట్యాన్ టీటా, 1 బై సెక్ టీటా మైనస్ ట్యాన్. సెక్ టీటా మైనస్ ట్యాన్ టీటా కెన్ బి రిటన్ యాస్ 1 బై సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటా. నెక్స్ట్ ఏంటంటే సెక్కి ట్యాన్కి మధ్య రిలేషన్ అంటే ఏం చెప్తారు సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. అవసరాన్ని బట్టి దీన్ని సెకండ్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు డాష్ కింద ఆప్షన్స్ ఇస్తాడు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా. మీకు ప్రాబ్లం చెప్పినప్పుడు చెప్తాను. నెక్స్ట్ కొసెక్కి మరియు కాట్కి మధ్య రిలేషన్ కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. cosec square theta minus cot square theta is equals to 1. Cosec square theta is equals to 1 plus cot square theta. లేదు అని అంటే cot square theta is equal to ఏం రాయొచ్చు cosec square theta minus 1. cosec square theta is equal to 1 plus cot square theta లేదా cot square theta is equal to cosec square theta minus 1. హియర్ ఆల్సో ఇది ఏ ఫామ్లో ఉందండి cosec square theta minus cot square theta is equal to 1 అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాయొచ్చు. అంటే cosec theta ప్లస్ cot theta ఇంటూ cosec theta మైనస్ cot theta is equals to 1. means cosec theta plus cot theta is equals to 1 by cosec theta minus cot theta.
ఆర్ cosec theta minus cot theta is equals to 1 by cosec theta plus cot theta. cosec theta plus cot theta. ఇది ఐడియా ఉండాలండి. ఏంటి సైన్కి కాస్కి మధ్య రిలేషన్ అంటే ఏం చెప్తాం? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఏదైనా ఇవ్వండి, సైన్ స్క్వేర్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ 1 అంటాడు ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 1. సైన్ స్క్వేర్ 2 ప్లస్ కాస్ స్క్వేర్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 1. అట్లే సెక్కి ట్యాన్కి మధ్య రిలేషన్ ఏంటి? సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఏదైనా ఇవ్వండి, సెక్ స్క్వేర్ 30 మైనస్ ట్యాన్ స్క్వేర్ 30 ఈజ్ ఈక్వల్స్ టు ఆటోమేటిక్గా 1. డైరెక్ట్ రాసేయచ్చు. అట్లే కొసెక్ ఇంకోటి ఈ రిలేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటాని ఏం రాయొచ్చు? 1 బై సెక్ టీటా మైనస్ ట్యాన్ టీటా, ఆర్ సెక్ టీటా మైనస్ ట్యాన్ టీటాని 1 బై సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటా రాయొచ్చు. అట్లే కొసెక్కి కాట్కి మధ్య రిలేషన్ ఏంటండి? కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. cosec square theta is equal to 1 plus cot square theta or cot square theta is equal to cosec square theta. మనది అవసరాన్ని బట్టి యూజ్ చేసుకుంటారు. ఇక్కడ మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత cosec theta plus cot theta is equal to 1 by cosec theta minus cot theta, cosec theta minus cot theta is equal to 1 by cosec theta plus cot theta. ఇవి బేస్ ఫార్ములాస్ ట్రిగనామెట్రీలో. నెక్స్ట్ ఇంకా మీకు గుర్తుండాల్సింది ఏంటంటే వాల్యూస్ కావాలండి. వాల్యూస్ తర్వాత చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ, మీకు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ చెప్పబోయే ప్రాబ్లమ్స్ అన్నీ వీటి మీద డిపెండ్ అనే ఉంటాయండి. చూడండి, సైన్ 0 ఎంతనండి? సైన్ 0 డిగ్రీస్ వాల్యూ 0. సైన్ 30 ఎంతనండి? 1/2. సైన్ 45 1/√2. సైన్ 60 √3/2. సైన్ 90 1. ఈ వాల్యూస్ ఐడియా ఉంటే మీకు అన్నీ వచ్చేస్తాయండి. సైన్ 0 ఎంత? 0. సైన్ 30 1/2. సైన్ 45 1/√2. సైన్ 60 √3/2. సైన్ 90 1. మరి కాస్ 0 ఏంటండి? 1. సైన్కి రివర్స్ ఉంటుంది 90 నుండి. కాస్ 30 √3/2. కాస్ 45 1/√2. మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సైను కాసు ఎప్పుడు ఈక్వల్ అయితే, ఏ డిగ్రీస్ అప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే 45 డిగ్రీస్. సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు కాస్ 45. సైన్ 45 1/√2, సారీ సైన్ 45 1/√2, కాస్ 45 కూడా 1/√2. కాస్ 30 ఈజ్ 1/2. కాస్ 90 ఈజ్ 0. నెక్స్ట్ ట్యాన్. ఇంతకుముందు చెప్పాను, ఇంతకుముందు మీకు ఏంటి ట్యాన్ టీటాను ఏం రాయొచ్చు అంటే, ఇది చెప్పలేదు, ట్యాన్ టీటాను సైన్ టీటా బై కాస్ టీటా రాయొచ్చు అండి ఎప్పుడైనా. అట్లే కాట్ టీటాను ఏం రాయొచ్చు అంటే కాస్ టీటా బై సైన్ టీటా రాయొచ్చు. కాస్ టీటా బై సైన్ టీటా. ట్యాన్ టీటాను సైన్ టీటా బై కాస్ టీటా అంటే ట్యాన్ 0 కావాలి, సైన్ 0 బై కాస్ 0. 0/1 ఈజ్ 0. tan 30 కావాలి, 1/2/√3/2 మీన్స్ 1/√3. tan 45 1/√2 1/√2 క్యాన్సల్ 1. √3/2 2 క్యాన్సల్ √3. 1/0 ఇన్ఫినిటీ. tan 90 ఇన్ఫినిటీ. కొసెక్ కావాలి, కొసెక్ ఎట్లుంటుందండి? సైన్కి ఆపోజిట్. సైన్ 0 0. కొసెక్ టీటా ఏమైతే 1/sin టీటా అంటే 1/0. 1/0 ఈజ్ ఇన్ఫినిటీ. కొసెక్ ఏంటి? సైన్కి ఆపోజిట్. ఇక్కడ 1/2 ఉంది, 1/2కి ఆపోజిట్ ఏముంటుంది? 2.
ఇదేంటి √2, 2/√3 1. సెక్ 0 ఎంతనండి? సెక్ cos 0 1, 1కి రివర్స్ ఏంటి 1. సెక్ 30 2/√3 √2 2 ఏంటండి 0 ఉంది. 1/0 ఈజ్ ఇన్ఫినిటీ. cot 0, cot అంటే ఏంటి? cos బై సైన్ 1/0 ఇన్ఫినిటీ. 2/√3/1/2 మీన్స్ √3. 1/√2/1/2 1 1/√3. 0/1 ఈజ్ 0. ఇవి టేబుల్ ఐడియా ఉండాలండి ఖచ్చితంగా. sin 0 అయితేనండి 0, sin 30 1/2, sin 45 1/2, sin 60 √3/2, sin 90 1. cos 0 1, cos 30 √3/2, cos 45 1/2, cos 60 1/2, cos 90 0. tan 0 0, tan 30 1/2, tan 45 1, tan 60 √3, tan 90 ఇన్ఫినిటీ. cosec 0 ఇన్ఫినిటీ. cosec 30 ఎంత 1 2, cosec 45 √2, cosec 60 2/√3, cosec 90 1. sec 0 ఎంతనండి 1, sec 30 2/√3, sec 45 √2, sec 60 2, sec 90 ఇన్ఫినిటీ. cot 0 ఇన్ఫినిటీ, cot 30 √3, cot 45 1, cot 60 1/√3, cot 90 0. మీకు ఏం లేదు, మెయిన్గా ఇవి గుర్తుపెట్టుకుంటే మిగతా అన్ని మీరు డైరెక్ట్ అప్లై చేసేసుకుంటారు. సైన్ కాస్ గుర్తుపెట్టు. sin 0 0, sin 30 1/2, sin 45 1/2, sin 60 √3/2, sin 90 1. దానికి రివర్స్ కాస్. sin 0 0 అంటే cos 0 ఎంత 1, sin 30 1/2 అంటే cos 30 ఎంత √3/2, sin 45 cos 45 ఈక్వల్ అని చెప్పిన. sin 45 1/2 అంటే cos 45 కూడా 1/2, sin 60 √3/2 అంటే cos 60 ఏమైతే 1/2. దానికి sin 60 అంటే sin 30 వాల్యూ, cos 60కి ఏమో sin 30 వాల్యూ వస్తుంది. cos 90 ఎంత 0, sin 90 1. ఇదని కొంచెం మీరు ఒకసారి చూస్తే గుర్తుపెట్టుకోగలుగుతారు. ఇవి టేబుల్ అండి. నెక్స్ట్ వచ్చేస్తే ఇందులో మెయిన్గా చాలామంది పారిపోయేది ఏంటంటే ఆల్ సిల్వర్ టీ కప్స్. sin 90 మైనస్ టీటా అంటే ఏం రాస్తాము, cos 90 మైనస్ టీటా అంటే ఏం రాస్తాము, అవి ఇంపార్టెంట్ అని. ఈరోజు మనం చెప్పుకున్నది ఏంటి? ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. వాట్ ఆర్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్? అవి ఎందులో డిఫైన్ చేయబడతాయి, ఏ విధంగా డిఫైన్ చేయబడతాయి, వాటి మధ్య రిలేషన్స్ ఏంటి? sin θ ఇంటూ cosec θ is equal 1, cos θ ఇంటూ sec θ is equal 1, tan θ ఇంటూ cot θ is equal 1, tan θ is equal sin θ by cos θ, cot θ is equal cos θ by sin θ, and sin की cos की मध्य रिलेशन sin square θ plus cos square θ equal 1, sec की tan की मध्य रिलेशन secant square θ minus tan square θ equal 1, cosec की cot की मध्य रिलेशन cosec square θ minus cot square θ equal 1, and trigonometric values ఏంటి? వీటిని ఇవి వస్తే ఇక మిగతా అన్ని కాంపౌండ్ యాంగిల్స్ మనం a ప్లస్ b అవన్నీ చేస్తాం నెక్స్ట్. అందులో అంటే ఇప్పుడు 90 వరకు వస్తే మనకు sin 180 కానీ ఏదైనా చేయొచ్చు 130 అలా. sin 0 0, sin 30 1/2, sin 45 1/2, sin 60 √3/2, sin 90 1. cos 0 ఎంతనండి 1, దానికి రివర్స్ cos 30 √3/2, cos 45 1/2, cos 60 1/2, cos 90 0. ఈ విధంగా ఈ టేబుల్ మీరు చూసుకోండి, రాసుకోండి, కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. చెప్పాను కదా ఈ రోజు నుండి అంటే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ ప్రిపరేషన్ విధానం స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ అందరు స్టార్ట్ చేస్తారు, కానీ దాన్ని ఒక సిస్టమేటిక్ వేలో పట్టుకపోవడం ఇంపార్టెంట్ అండి. మళ్ళీ కనిపించిన వాళ్ళకి వాళ్ళందరికీ ఆర్ఆర్బీ ప్రిపేర్ అవుతున్నా అట్లా అడుగుంటారు, రేపు వాళ్ళు అడుగుతారు. కాబట్టి మీరు ఓన్గా మీరు అసలు ఏం చేస్తున్నారనేది తెలియదు, అంటే మీ మనసుకు మాత్రమే తెలవాలి. మైండ్లో రిపీట్ చేసుకోండి ఎప్పుడు. ఈరోజు ప్రిపరేషన్ ఏమేమైనా, ఏం చదివాను, ఈరోజు ఏం చెప్పారు, ఈరోజు క్లాస్లో ఏం జరిగింది, ప్లస్ ఎక్స్ట్రా జీకే, జనరల్ అవేర్నెస్ కంపల్సరీ. లాస్ట్ 6 months నుండి కరెంట్ అఫైర్స్ అడుగుతాడు. జనరల్ సైన్స్ రోజు కొన్ని బిట్స్ చదివినా సరిపోతుందండి. ఓకే, కాబట్టి నెక్స్ట్ రేపటి క్లాస్లో మనం ఏంటంటే ఈ ట్రిగనామెట్రిక్లో sin 90 ఆల్ సిల్వర్ టీ కప్స్ అని ఉంటుంది, అది చదివేసి రేపు ప్రాబ్లం చేస్తామండి. రేపు ఆల్ సిల్వర్ టీ కప్స్ చదివేసి ప్రాబ్లం చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ.